లార్డ్. ఈరోజు అందిన వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అన్ని విషయాల్లో వివాహం ఎంతో ఘనమైనది. ఇది దేవుడు ఏర్పరిచినది. ఈ రోజుల్లో యవనస్తులు వివాహం విషయంలో అనేకమైన తప్పుడు నిర్ణయాలు తీసుకొని వారి జీవితాల్లో ఎంతగానో వేదన చూస్తూ ఉన్నారు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆదాము వద్దకు దేవుడే అవ్వను తీసుకొని వచ్చాడు. అలాగే రూతును కూడా బోయోజు వద్దకు దేవుడు నడిపించాడు. ఎస్తేరు కూడా రాణిగా మార్చుటకే దేవుడు అక్కడ కాంపిటీషన్ని సిద్ధపరిచి ఉంచాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భాగస్వామి వద్దకు దేవుడే మనలను నడిపిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో వివాహం ఆలస్యం అవుతుందని నువ్వు బాధపడుతున్నావేమో, అందరి వివాహాలు జరుగుతున్నాయని వేదన పడుతున్నావేమో, నీకు తగిన భాగస్వామి వద్దకు దేవుడే నిన్ను తీసుకొని వెళ్తాడు. మరి ఒక విషయం ఏమైందంటే, సహకారినిగా దేవుడు ఇద్దరిని జతపరుస్తాడు. అందరూ ఎవరిలోనే అన్ని క్వాలిటీస్ కరెక్ట్గా ఉండవు, కానీ ఇద్దరిలో కూడా ఎవరికి ఎవరు సరైన వారో నీ డీమెరిట్స్ని అటు మెరిట్స్గా మార్చి ఇద్దరిని దేవుడు ఒకటిగా చేస్తాడు. దేవుని చిత్తము ఎంతో ఘనమైనదిగా నిలిచి సంతోషకరమైన జీవితము దేవుడు మనకి దయచేస్తాడు. ఒకవేళ నీకు ఆలస్యం అవుతుందని నువ్వు బాధపడుతున్నామో, దేవుడి వాక్యం ద్వారా నిన్ను ఆదరించునుగాక. ఆమేన్.